సభకు నమస్కారం. జనపదం నాటక రిపర్టరీ గత 42 సంవత్సరాల నుంచి ఆధునిక నాటకాలు ఇటు 2 రాష్ట్రాల్లోనూ బయట కొన్ని రాష్ట్రాల్లోనూ ప్రదర్శిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. 42 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 1 గంట ఆలస్యంతో నాటకం వేస్తున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి. మేము 5 గంటలకే రెడీ అయ్యి కూర్చున్నాము. మంత్రులు ఆఫీసర్లు కోసం కాకుండా ఆడియన్సే, మా ఆడియన్స్ కోసమే ఇంతసేపు వెయిట్ చేయడం జరిగింది. 6:30కి నిజానికి ఒక 50 మంది మాత్రమే ఉంటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు, ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నాటకం శక్తి గురించి, నాటకం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు చెప్పే సమయం లేదు. కాకుంటే 2 రాష్ట్రాల్లో కూడా ప్రదర్శన కళలు, సంగీతము, సాహిత్యము, నాటక కళ మొత్తం కూడా తక్కిన కళల కంటే ఒక చిన్న చూపు ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ నాటకం నీలవేణి అనే ఈ నాటకం నేను ఒక 2 సంవత్సరాల నుంచి దీని గురించి ఆలోచిస్తున్నాను. అయితే దీంట్లోని చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల పట్ల నాకు రీసెర్చ్ చేయడానికి కొంచెం సమయం పట్టింది. అయినా తప్పక ఇంకొక ప్రముఖుడి కథ కూడా ఇందులో వాడుకోవటం జరిగింది. ఆ కథకుడి పేరు నాటకమైనాక చెప్తా. సమాజంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో ఉండి జీవితంలో వాళ్ళకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి ఒకానొక క్షణాన ఆ అమ్మాయి నువ్వు నాకు వద్దు అంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా? చాలా విషయాలు ఉన్నాయి. నిజానికి అవి మీకు ముందు నేను చెప్పట్లేదు, మీరే చూడండి. కొన్ని తాత్విక విషయాలు, అసలు ఈ శరీరం ఏంది, శరీరం మీద అంత మోజెందుకు, ఇప్పుడు 21st సెంచరీ ఈ సమయంలో మీరు బాడీకి ఉన్న ఇంపార్టెన్స్ తెలుసు మీకు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ కెరీర్, ఇఫ్ యూ వాంట్ టు లివ్ లైఫ్ హ్యాపీలీ, యూ నీడ్ బాడీ అని ప్రతి క్షణము మనం మీడియా ద్వారా, ప్రభుత్వాల ద్వారా ప్రచారం పొందుతుంటే ఇక్కడ మా హీరో నీలవేణి వై యు ఆర్ సో ఫాండ్ ఆఫ్ బాడీ అని అడుగుతుంది. అట్లాగే హీరో రంగడు మీరందరూ అంటే మీరెవరు హర్ట్ కావద్దు, 2-3 సార్లు మీకెళ్ళి కూడా చేయి చూపిస్తాడు. మీరందరూ జీవితంలో ఎదగడానికి ఇది చేస్తూ పోతే అది గొప్ప విషయం. నేనొక్కడిని ఈ విషయం చేస్తే నన్నెందుకు మీరు జైల్లో పెడతారు? పాలిటిక్స్ ఉంది, మిత్ ఉంది, ఫోక్ ఉంది, కాంటెంపరీ ఉంది, డిఫరెంట్ అంశాల ఒక పోస్ట్ మోడర్న్ ప్లే అని అందుకే అన్నాను. నేనే బహుశా ఈ 49 ఏళ్లలో ఈ నాటకం రాయలేకపోయాను. మీరందరూ చివరి వరకు ఉండాలి. కొంతమంది ప్రముఖులు వచ్చారు, వాళ్ళు ఈ నాటకం గురించి కూడా మాట్లాడతారు. 2 నిమిషాల్లో నాటకం మొదలవుతుంది. థ్యాంక్ యూ. गिरिवरविन्द शिरोधिनि
पद्मिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कील्बिषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐशतखण्डविखण्डितरुण्डवितुण्डितशुण्डगजाधिपते रिपुगजगण्डविधारणचण्डपराक्रमशुण्डमृगाधिपते निजभुजदण्डनिपातितखण्डविपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते కనకదుర్గ అమ్మా దుర్గా జయ జయని కరుణించు తల్లి కరుణించు తల్లి భక్తులారా ఏం కావాలో కోరుకోండి నాయనా. అమ్మా మేము భక్తులము కాము. మరి ఎవరు తల్లి మీరు? మేము ఊరూరు తిరిగి నాటకాలు ఆడేవాళ్ళం. ఇవాళ ఇక్కడ నాటకం వేద్దామని వచ్చాము. కనకదుర్గమ్మకు దండం పెట్టి నాటకం మొదలు పెడితే బంపరిట్ అవుతుందని. ఎవరు ఆడిస్తున్నారు నాయన నాటకం? శ్రీ 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 జూపల్లి కృష్ణారావు గారు, మన తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి గారు. ఓ వారా? వారు గొప్ప నాటకాభిమానులు, సాహిత్యాభిమానులు. ఇంతకీ ఏం నాటకం నాయనా? ప్రదర్శించేది జనపదం నాటక రిపర్టరీ. రచన గొల్లపూడి మారుతిరావు, శ్రీనివాస్ దెంచనాల. పరికల్పన దర్శకత్వం శ్రీనివాస్ దెంచనాల. ప్రముఖ కవి, జాతీయ స్థాయి దర్శకుడు,
అమ్మా మా సారికి పద్మశ్రీ రాలేదు, సంగీత నాటక అకాడమీ రాలేదు. సరే సరే, ఇంకా నాటకం మొదలు పెట్టండి. నిర్విఘ్నమస్తు, నీలవేణి విజయోస్తు. దారి చూసుకోండి బాబు, కాలు దారితే తూలి పడతారు. అక్కడ దీపం ఉంది, అటు వెలుగులోనికి అడుగు వేయండి అమ్మా. నో, ఒక్కసారి వద్దు అంటే వద్దు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ, నీ ఆలోచన ప్రకారమే జీవించు. నన్ను పెళ్లి చేసుకోని అవసరం లేదు, నన్ను ప్రేమించిన అవసరం లేదు, నాతో పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు, కలిసి జీవించాల్సిన అవసరం లేదు. కనీసం నీ హృదయంలో ఒక శ్వాస ఇవ్వు, నీ పాదాల దగ్గర ఒక అంగుళం స్థలం ఇవ్వు. నీలా 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 ఏమి చూసి నన్ను మోహిస్తివి, దేహమేలాంటిదని నీవాలోచిస్తివి. చేస్తేవి
మోవి చల్లని వేళ దేహమే మాంసంబు పాలిచ్చి పెంచిన పాలిండ్లేనా పాలిండ్లపై నీవు మోగిల్లే బాలన స్వామియే చిన్ననాడు చేపట్టి పట్టి పితికిన వట్టి పాలదిత్తులుగావా చీమునెత్తురు ప్రేగులెముకలు రోమముల మలమూత్ర పురుగులు అమ్ముకొని కపవాత పిత్తపు బొమ్మరపు నరకంబు పోయిరి ఏమి చూసి నన్ను మోహిస్తేవి దేహమే లాంటిదని నీవాలోచిస్తేవి పుట్టియ దారినే నీ వస్తివి వచ్చేయ దారికే ఆశిస్తివి పట్టి చూడబోతే బహురోత నరకంబు ముట్టురుచుల గుంట ముల్లోకముల పంట ఏమి చూసి నన్ను మోహిస్తివి దేహమే లాంటిదని నీవాలోచిస్తేవి దేహమే లాంటిదని నీవాలోచిస్తేవి ఓం దుర్గాయై నమః ఓం అహంకాళే నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం శ్రీ గౌరీయై నమః ఓం ఓం శ్రీ మహంకాళే నమః ఓం దుర్గామాతే నమః. నీలవేణి హారతి తీసుకో. ఏమిటి ఈవేళ నీ డబ్బా నిండుగా ఉందే? ఏటోలే బాబు, ఎవరో లీడరంట, అదేదో ఊరు వెళ్తున్నారని స్టేషన్ అంతా మనసుతో నిండిపోయింది. పేదరికం ఇంత అందంగా ఉండడం చూసి ముచ్చటపడి ముడుపులు చెల్లించినట్టున్నారు, అవునా? పో పూజారయ్య, నేనంటే నీకు ఎప్పుడు వెళ్ళకోలమే. నిన్ను చూస్తుంటే గుడ్డితనానికే కొత్త అందం వచ్చినట్టుంది. ఆ దేవుడు ఎంత చిన్నతనం చేయకపోతే నీలాంటి దానికి కళ్ళు లేకుండా చేస్తాడా? అడుగుతాను. త్వరగా లాంతరు సిద్ధం చెయ్యు. రంగా, వచ్చేసావారా? మీ రంగడు ఇంత మెల్లగా వస్తాడటే, గాలివానలాగా రాడు. వాడు వచ్చాడంటే ఈ శివారంతా ఒక్కసారిగా మేల్కుంటుంది. ఏటోలే పూజారయ్య, వాడొక దుడుకు మనిషి, ఏ ప్రమాదం తెచ్చుకుంటాడో అని పెద్దయ్య భయం. వాడికి ఈ భూప్రపంచంలో ప్రమాదమా? చస్తే అలా రావడానికి లేదు. ఆ కరీంగాడు, రాజీగాడు ఇంకా రానట్లేనా? చీకటి పడిందిగా, మెల్లగా చేరుకుంటారు. నీలవేణి, అన్నట్లు మరిచాను. రేపు పక్కూరికి ఒక డాక్టర్ వస్తున్నాడు. ఎలాంటి కళ్ళనైనా ఇట్టే బాగు చేసేస్తాడట. ఇప్పటికీ కొన్ని వందల మంది కళ్ళను బాగు చేశాడని పేపర్లో వేశారు. గొప్ప హస్తవాసి అని అందరూ చెప్పుకుంటున్నారు. వారు వచ్చినా మాకు అంత అదృష్టం ఉండద్దా పూజారయ్య?
అంత గొప్ప వైద్యానికి ఎంత డబ్బు కట్టాలో ఏమో. అది నిజమే నిలవేని. లోకమంతా కళ్ళున్న పేదవాళ్లతో నింపి కళ్ళు లేని ధనవంతుల్ని మిమ్మల్ని ఈ మూలను మరిచిపోయాడు ఆ దేవుడు. మరిచిపోయాడు ఆ దేవుడు. సరేలే. ఆ త్వరగా ఆ లాంతరు వెలిగించు. నీలవేణి, దీపం వెలిగించావా? వెలిగించా మామా. వెలిగించు వెలిగించు. చీకటి పడిపోయింది. పాపం ఎవరైనా ఇటు వస్తే దీపం వెలుగుండదు. అటు చూస్తే గొయ్యి, ఇటు చూస్తే కాలువ. వాళ్ళ బాధ మనకెందుకు మామా? దీపం పెట్టినా కనిపించదుగా. అందుకనే కనిపించిన బాధ అంటూ మనకు తెలుసు. మనం పుట్టుకతోనే చీకటికి అలవాటు పడిపోయిన వాళ్ళం. వాళ్ళు వెలుతురులో బ్రతుకుతున్న వాళ్ళు. అందుకే కాస్త వెలుగు చూపిస్తే వచ్చే జన్మలోనైనా మనకు కాస్త వెలుగుంటుంది. మన బ్రతుకులు చీకటి అయిపోయాయని వాళ్ళకు తెలియడానికే కాస్త వెలుగు చూపించాలే పిచ్చిదానా. దారి చూసుకోండి బాబు. కాలు దారితే తూలి పడతారు. అక్కడ దీపం ఉంది. అటు వెలుగులోనికి అడుగు వేయండి అమ్మా. ఒరే రాజీ, ఇప్పుడే చెప్తున్నా, పెద్దయ్యకు పంచే. వద్దొద్దు, నేలవని లంగవని కొనాల్సిందే. లేదు పంచే. వద్దొద్దు, నేలవని లంగవని కొనాల్సిందే. ఏంట్రా గొడవ? ఏమైంది కరీంబాయ్? ఏమైంది రాజు కరీం? ఏం లేదు భయ్యా, నీకు పంచే కొనాలని నేనంటే ఈడు నీలవేణి చీర కొనాలంటుండు. 1000 రూపాయలకు 2 ఎట్లా వస్తాయో నువ్వే చెప్పు. అసలు ఆ డబ్బు ఎక్కడిదిరా? గదంతా ఓ పెద్ద కథలే కాక, ఇవాళ కరీంగడు నేను చౌరస్లో నిలబడ్డాం. అయితే ఈరోజు రూటు మార్చారన్నమాట. నువ్వు కూడా ఈయన పూజారి సాబ్, నేను హార్మోనియం వాయిస్తున్నా, రాజుగాడు పాట ఎత్తుకున్నాడు. ఆట పాట జోరెత్తింది. నీలవేణి కొందరు జనాలు మాతో పాటు డ్యాన్స్ చేస్తున్నారు. ఏ జింతాతే 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 జింతాత. ఇంతలో అచానక్ ఒకడొచ్చి మా మీద పడ్డాడు. అందరూ దొంగ దొంగని కేకలేస్తున్నారు. నేను గాడి మెడక పట్టుకొని వెనకీర్చిన కరీంగాడు బొట్లో చేయబెట్టిండు. గా దొంగడు ఇలా ఇలా కొట్టుకొని కోల పడ్డాడు. అబ్బో, కొయ్యండ్ర సరికాయలు. కోతలు కావు బెహన్. రాజీ, పూజారి సాబ్కు చెక్కు చూపించరా. ఆ దొంగగాడు ఎత్తుకొచ్చిన నెక్లెస్ దొరికిందని గా దున్నపో దొరగాడు మాకు 1000 రూపాయలు చెక్కిచ్చిండు. ఇప్పుడు చెప్పే నేలమని, నీకు పోచంపల్లి లంగవని కావాలా వద్దా? నాకెందుకురా, ఆ రంగడు పూట్లు కావాలంటాడు. వాడి కొని తెండి. మన పెద్దయ్య రాత్రి వేళ దగ్గుతున్నాడు, మందులు తెస్తే బాగుంటుంది. నువ్వు కోయ నేలవేని. ఏం పూజారయ్యా, చొప్పుడు చెయ్యో. 1000 రూపాయల చెక్కు ఎట్లా ఉంటుందో జర వివరంగా చెప్పు, మా వాళ్ళందరూ వింటారు. ఒరే, మీకెవరిచ్చారో గాని ఇది నిజంగా కాగితం ముక్కనేరా? ఆ? ఏంది? తెరి, ఇదేదో నేను నమ్మను. పూజారి సాబ్, అసలు మీరు ఎప్పుడైనా చెక్కు చూశారా? ఓరి 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 ఓరి, పిచ్చి సన్నాసులారా, కళ్ళున్నవాడిని నన్నే నమ్మరట్రా? మీకెవడో గాని చెక్కని చెప్పి నమ్మించి మోసం చేశాడురా. పద్మాష్ ముఠా కొడుకో. హౌలే పాడుకో. ఎవరు? నేనా? ఒక దొంగను పట్టించారు, ఇంకొక దొంగ చేతిలో పట్టారు. అడగకుండానే ఇచ్చిండు, మోసం చేసిండు. ఒరే కరీమియా, ఇందులో ఏదో మోసం ఉందిరా. ఒరే, కళ్ళున్నోళ్ళంతా దొంగ ముండా కొడుకులేరా. గుడ్డోళ్ళు చేసి నిత్యం నెత్తురు తాగుతుంటారు. అంత ఏం చేశారమ్మా? ఎవరో డబ్బుకి కట్టి తిరిగి ఎదవలు ఉంటారని అందరికంటే ఏం లాభం చెప్పు? ఏం పూజారయ్యా? అంతే అంతే, మంచి మాట చెప్పావు. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను పెద్దయ్యా. ఇంటికి వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను. ఆ దీపం కాస్త పెద్దది చెయ్యి బాబు. ఆ దీపం విషయం నేను చూసుకుంటాగా. మీరు వెళ్ళి వచ్చే వాళ్ళకి జాగ్రత్తగా దారి చూపించండి.
దారి చూసుకోండి బాబు. కాలు జారితే తూలి పడతారు. అక్కడ దీపం ఉంది, అటు వెలుగులోనికి అడుగు వేయండి అమ్మా. మే కళ్ళు లేని కబోదులమయ్యా. మేము కళ్ళు లేని కబోదులమయ్యా. ఒక్క రూపాయి వేస్తే మీ కబ్జా భూములు కరిగిపోతాయా రామా? చేసిన ధర్మం చెడని పదార్థం రామా. చేసిన ధర్మం చెడని పదార్థం రామా. పిల్లికి బిచ్చం పెట్టవు, కోట్లు దేవుడి హుండీలో వేస్తే పుణ్యమా. పిల్లికి బిచ్చం పెట్టవు, కోట్లు దేవుడి హుండీలో వేస్తే పుణ్యమా. గల్గల్ సపుల్ల గాజులు దెత్తానే, గల్గల్ సపుల్ల గాజులు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, గాజులేసుకోయే పిల్ల మోదులన్నీ తీరా, గాజులేసుకోయే పిల్ల మోదులన్నీ తీరా. మంజులా మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే కాదా. మంజులా మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే కాదా. గల్గల్ సపుల్ల గాజులు దెత్తానే, గల్గల్ సపుల్ల గాజులు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే. గుండీల రైక దొడిగి ఎట్ల పండెక్కి నువ్వోతుంటే, గుండీల రైక దొడిగి ఎట్ల పండెక్కి నువ్వోతుంటే, సన్నని నడుము దానా నిన్నిడిసి బతకనే జానా, సన్నని నడుము దానా నిన్నిడిసి బతకనే జానా. ఉంగరాల కురులు బంగారు పుచ్చు జడలు, ఉంగరాల కురులు బంగారు పుచ్చు జడలు. మంజులా మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా. మంజులా మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా. గల్గల్ సపుల్ల గాజులు దెత్తానే, గల్గల్ సపుల్ల గాజులు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలా లలలా లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. నీలా లక్కీ ఛాన్సులే. బాబాయ్ ఒరే ఎదవా, ఆపరా, అసలు ఏం జరిగిందో చెప్పరా. గొప్ప ఛాన్సులే. అరే రాజుగా, ఏంది బే సిల్కా దొరికిందా? సిల్క కాదురా, 20,000రా. 20,000? అసలు ఏందిరా సంగతి? ఏమీ లేదు బాబాయ్, ఈసారి ఏనుగు నెత్తి మీద చావు దెబ్బ తీద్దామనుకొని గోల్కొండకి వెళ్ళాను.
అక్కడ ఒక అమెరికన్ టూరిస్ట్ గాడు ఐటీ కంపెనీస్, హైటెక్ సిటీస్, ఐఏ కంపెనీ, ఆ ఇండోనేషియన్ అమెరికన్ కల్చర్ అని ఏదో ఇంగ్లీష్లో బాగుతున్నాడు. నేను పసిగట్టేసి సమయం చూసి ముందుకు దూకాను. మై బ్లైండ్ దోర్ సార్, మై బ్లైండ్ మనీస్ అన్నాను. ఇంక వాడు చూడు ఇండియా కల్చర్ సాంగ్ అనేసి గొప్పగా అన్నాడు. ఇంక నేను నాటు 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 అని ఊపేశాను. నీ బొంద అది ఇండియా కల్చర్ సాంగ్ ఏంట్రా? పక్కా కమర్షియల్ సినిమా సాంగ్ పెట్టుకొని. అయితే అందే వాడు 20,000 ఇచ్చాడు. 20,000. 20,000? శబాస్ రంగా శబాస్. బాబాయ్ ఇప్పుడే చెప్తున్నా, ఈ దెబ్బతో మనం పూర్తిగా మారిపోవాలి. నీకు 2 పంచెలు, నీలవేనికి పూసల దండ, మనకు 2 పింగాణి కంచాలు, పెద్ద చాప, కరీంగాడికి ఎర్ర టోపీ, హార్మోనియం పెట్టి, రాజుగాడికి చెప్పులు. మరి ఇవన్నీ నువ్వేం కొనుక్కో. కొనుక్కుంటావురా? నాకేం వద్దులేవే, మళ్ళీ సంపాదిస్తాగా, అప్పుడు చూద్దాంలే. నువ్వు బూట్లు కొనుక్కోవాల్సిందే. నువ్వు కొనుక్కోపోతే నేను కొనుక్కోను. మనకు అవసరమైందేదో అది ముందు కొనుక్కోవాలి. ఏం బాబాయ్ మాట్లాడవే? అవును రంగా, అసలు ఈ డబ్బులు ఎక్కడవిరా? ఈ డబ్బులు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. రాజీ, ఆ డబ్బులు వాడికి ఇచ్చాయిరా. అసలు నువ్వు డబ్బులు చూస్తే కదా బాబాయ్ భయపడ్డానికి. ఒరే రాజుగా, పదరా అన్ని కొనుక్కోతాం. రంగా, ఏంటే నీకేమన్నా కావాలా? నాకేం వద్దురా రంగా. ఈ డబ్బులతో మనందరికీ కావాల్సిందేదో కొనుక్కుందాం. మన అందరికీ కావాల్సిందా? ఏమిటది? రొట్టెలా? అవి ఎప్పుడు తినేవే కదరా. అవి కాదురా, కళ్ళు. కళ్ళ? కళ్ళు కొనుడేంది? నీకిన దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది? పూజారి బసవయ్య గారు చెప్పారు, రేపు పక్కూరికి కళ్ళ డాక్టర్ వస్తారట. ఎలాంటి కళ్ళనైనా బాగు చేస్తారా. ఈ డబ్బుతో మనం కళ్ళు బాగు చేయించుకుందాం. ఏంటి కళ్ళు బాగు చేయించుకుంటావా? నీలా మనం సుఖంగా హాయిగా బ్రతకడం నీకు ఇష్టం లేదా ఏంటి? రంగా, ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంటి బాబాయ్? సుఖంగా హాయిగా బ్రతుకుతున్న మనకు కళ్ళు ఎందుకు బాబాయ్? అది ఓ అడ్డం కూడాను. మనకు అదేం వద్దు, మీలాగే బాగుంది. అవును బాయ్, రంగాడు చెప్పింది రైట్. గాయన 20,000తో అంత పెద్ద వైద్యం ఎట్లా అవుతుంది? కమ్సే కమ్ 1,00,000 కావాలా? నాకు తెలుసురా, మనం ఎప్పటికప్పుడు సింహాచలం దగ్గర డబ్బులు దాచుకుంటున్నాంగా. ఇంతవరకు దాచుకున్న డబ్బులు తీసుకుందాం. అది ఎంత ఉంటాయే? ఓ 30,000 40,000 అంతేగా. ఆ మొత్తం డబ్బులతో మనకొకరికి కళ్ళు రావా పెద్దయ్యా? నువ్వేం మాట్లాడమే? అవును తల్లి, నువ్వు చెప్పింది నిజమే. బాబాయ్ నువ్వు కూడా నీలవేనికి వంత పాడుతున్నావా? సరే, మీలో ఎవరికి కళ్ళు బాగు చేయించుకుంటే వాళ్ళే చేయించుకోండి. రంగా, నాకు కళ్ళు అక్కర్లేదు, అక్కర్లేదు నాకు. నేను కళ్ళు కావాలనుకున్నా నాకు రావు మామ. కరీం, రే రే, మా నాన్న కొలిమిలో నిప్పు రవ్వలు నా కళ్ళల్లో పడి చిన్నప్పుడే నా కనుగుడ్లు కరిగిపోయినాయి. ఇక ఈ కళ్ళు కనిపించు. బేహన్, నువ్వు కళ్ళు బాగు చేయించుకో బేహన్. నీకు చూపు వస్తే మా అందరి బతుకులకెళ్ళి దుఃఖం వెళ్ళిపోతుంది. ప్లీజ్ బేగన్. వద్దు కరీం. కాదనుకు తల్లి, నీకు కళ్ళు వస్తే మమ్మల్ని అందరినీ పోషిస్తావు. నీ వెనకాలే మేమందరం నడుస్తాం. వద్దు పెద్దయ్యా, నేను పుట్టక ముందే మా అమ్మ నాన్నలు బ్రతకడానికి కోయిట్ పోయారు. పోయిన ఏడాదికే మా అమ్మ నన్ను కన్నది. రాత్రనక పగలనక అరాబ్ షేకుల ఇళ్లల్లో పనిచేస్తూ నన్ను ఆనందంగా పెంచుతున్నారు. ఒక అర్ధరాత్రి ఆ తెల్ల లంజ కొడుకులు వేసిన యుద్ధ బాంబులలో మా అమ్మ నాన్నలు బూడిదైపోయారు. నా కళ్ళు కాలిపోయాయి. అయినా కళ్ళుండి పాడు ప్రపంచంలో ఎవరిని చూడాలి పెద్దయ్య? మనకు కావలసింది మగదిక్కు, ఆడసాయం కాదు. అందుకే మనందరం కలిసి రంగడికి కళ్ళు తెప్పిద్దాం. నీలా? అవును రంగా, మాలో ఎవరికి కళ్ళు వచ్చినా పెద్ద ప్రయోజనం లేదు. ఒంట్లో శక్తి, రక్తం, గుండెల్లో సాహసం, తలకాయలో తెలివి ఉన్నవాడివి నువ్వు ఒక్కడవే. కాబట్టి నీకు కళ్ళు వస్తే మా అందరికి ప్రయోజనం ఉంటుందిరా.
అందుకే నీకు కళ్ళు రావాలి రా రంగా. వద్దు పెద్దయ్య, నాకు కళ్ళు వద్దు. ఇంత పెద్ద ప్రపంచాన్ని నేను భరించలేను. ఈ చీకటి నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మీరందరూ కలిసి నా ఆనందాన్ని దూరం చేయకండి. నా గుడ్డితనాన్ని నా నుంచి లాగేసుకోకండి. అది కాదురా, ఈ డబ్బులు నువ్వే సంపాదించావు కనుక నీకే కళ్ళు రావాలిరా. ఆ మాటని వంటి చంపేస్తాను. నేను సంపాదించిన డబ్బులు నావి మాత్రమని ఎవరన్నారా మీతో? బుద్ధి ఎరిగినప్పటి నుంచి మీతో ఉంటున్నాను. ఇవాళ నాకు డబ్బులు దొరికినాయి కదా అని మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఒక్కటే వెళ్ళిపోనా? నేను మనిషినేరా, మీకంటే నాకు కళ్ళు ఎక్కువ కాదురా. రే, ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను గుడ్డివాళ్ళలాగానే మీ అందరి మధ్య చేస్తాను, కానీ బాగుపడి బయట ప్రపంచంలోకి వెళ్ళానురా. గది కాదురా, మా అందరిలో హుషారైనోడివి, గంతో గింతో చదువుకున్నోడివి, నలుగురు మధ్య తిరగడం తెలిసినోడివి, కళ్ళు లేకున్నా ఈ లోకాన్ని చూడగలిగేటోడివి. మనందరినీ ఏనా కొడుకు మోసం చేయకుండా చూడు. నా మాట ఇంట్రా రంగా, కాదనుకో. కానీ మీకు లేని కళ్ళు నాకు రావడం బాధగా ఉంటుందిరా. బాధ ఎందుకురా రంగా? మనం 5గురు సుఖంగా బ్రతకడానికి 2 కళ్ళు చాలు. నాకు చూసే నసీబు లేని ఈ భూమి మీద అందాలని నువ్వు చూడగలుగుతావురా? మనం రోజు వెలిగించే దీపం ఎలా వెలుగుతుందో నువ్వు చెప్పగలవు రంగా. మనం రోజు దండం పెట్టే దేవత ఎలా ఉంటుందో చెప్పగలరా నువ్వు? నీ వల్ల మా అందరి జీవితాలు మారిపోతాయిరా. ఒప్పుకోరా రంగా, ఒప్పుకోరా రంగా, ఒప్పుకోరా రంగా, ఒప్పుకోరా రంగా. సరే, ఒప్పుకుంటున్నాను. మా నాన్న తిరిగిన చెడు తిరుగుళ్లకు మా అమ్మ వాళ్ళు చెడి చచ్చిపోయింది. వాళ్ళ పాపానికి నేను కళ్ళు లేని కబోతునై ఈ ప్రపంచంలో పడ్డాను. అవును, నా వల్ల మన అందరి జీవితాలు మారిపోతాయి. నేను మనందరి జీవితాల్ని మార్చేస్తాను. నాకు కళ్ళు కావాలి, నా కళ్ళు చూడాలి, నా కళ్ళు చూడాలి. నా కోసం కాకపోయినా మీకోసం నాకు కళ్ళు కావాలి, నా కళ్ళు చూడాలి. నీలా, నీ కోసం నా శ్వాస, నా దేవత, నీ కోసం, నిన్ను చూడడం కోసం నాకు కళ్ళు కావాలి. నా కళ్ళు నిన్ను చూడాలి.
అమ్మా కనకదుర్గమ్మ మా రంగడికి కళ్ళు వచ్చేటట్టు చేయి తల్లి. జై కనకదుర్గ. నేను కళ్ళు లేని కబోదిన్నాయన అన్నం తిని 6 రోజులయ్యిందమ్మా. ఒక 100 రూపాయలు దానం చేయండి బాబు. మీ పాపాలు పోగొట్టుకోవడానికి ఇదే గొప్ప ఛాన్స్ తల్లి. కాళ్ళు చేతులు లేని కొండన్నా కొంచెం కనికరం చూపించండి అక్క. కమిషనర్ సాబ్, వాడిని వదిలిపెట్టొద్దు. వాడిని ఎన్కౌంటర్ చేయాల్సిందే. ఒక్కరిని ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకడు అమ్మాయిల గోలికి వెళ్లకుండా ఉంటాడు. వాడిని ఎన్కౌంటర్ చేయాలి. వాడిని వాడిని ఎన్కౌంటర్ చేయాల్సిందే. మనం మంచిగా ఉండాలంటే వాడిని కంపల్సరీగా ఎన్కౌంటర్ చేయాలి. గుడ్డినా కొడక. ఎవరు సార్ గుడ్డోడు? నువ్వే గుడ్డోడివి. నన్ను గుడ్డోడు అంటావురా? అవు సార్, దినానికి 7 లెక్కన ఏడాదికి 2000 రేప్ కేసులు అవుతుంటే మొన్న మీటింగ్ లో ఆడవాళ్ళ మీద రేపులే జరగద్దని మాట్లాడుతున్నావు కదా సార్. మీరే చెప్పండి సార్లు, ఈ సార్ గారు గుడ్డోడా నేను గుడ్డోడినా? కళ్ళు తెరవండి అమ్మా, కళ్ళు తెరవండి బాబు. ఆమె కన్నులలో అనంతాంబరపు నీలి నీడలు కలవు. ఆమె కన్నులలో అనంతాంబరపు నీలి నీడలు కలవు. సంధ్యావసాన సమయమున నీ పపాద పశాఖికాగ్ర పత్ర కుటిల మార్గముల లోపల వసించు ఇరుల గుసగుసల్ వానిలో నిపుడు నపుడు వినబడుచునుండు. మరికొన్ని వేళలందు
వనకారు మబ్బుల ముయివన్నె వెనుక దాగు భాష్పములామె నేత్రములలోన పొంచుచుండును. ఏదియో ఏదియో అపూర్వ మధుర రక్తి స్ఫురించుగాని అర్ధమ్ము కాని భావగీతమ్ములవి, అర్ధమ్ము కాని భావగీతమ్ములవి ఆమె కనులు, ఆమె కనులు. నీలా అబ్బో కళ్ళొచ్చాక కవితం కూడా చెప్తున్నావే. కళ్ళు వచ్చినాక కాదు, నీ కళ్ళను చూసినాక. నిజమా? అవును నీలా. మరి మన చుట్టూ ఈ కొండలు, ఆ చెరువు, ఆ దేవుడి గుడి ఇవన్నీ ఎలా ఉన్నాడే రంగా? ఈ ప్రపంచం ఎలా ఉంది రంగా? చాలా చాలా విచిత్రంగా ఉంది నీలా. ఈ వరకు నాకు ఇవన్నీ తెలిసిన విషయాలాగే ఉన్నాయి. ఏంటి రంగా అది? తెలియనిది, అతి విచిత్రమైనది ఒకటి చూస్తున్నా. నువ్వే నా ఎదుట ఉన్న మాణిక్యాన్ని ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. నీలా నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అందమా? అందమంటే? అంటే ఎలా చెప్పడం? కళ్ళుంటే కానీ చెప్పినా నీకు అర్థం కాదు. రా, నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను. కృష్ణమ్మ తల్లి మహాబలేశ్వరం కొండల నుంచి నీకోసం తెచ్చాను. ఇలా ఇష్టమేమి? ఒక్కసారి కన్ను కూర్చో. నీ చెయ్యి నా కళ్ళ మీద పెట్టు. కూర్చోడు. నీకు ఏమి కనిపిస్తుంది? ఎదురురా. అబ్బో, ఇదంతా చల్లగా ఉందిరా. రంగా, గుర్తుపట్టావా? సంపంగి పూల వాసన, గులాబీ, చామంతి, మల్లె పువ్వులు. ఆహా, బృందావనం నీకోసం కష్టపడి తెచ్చాను. ఇదే నా పూలవేణి. రంగా, రారా.
ఏమిరా అక్కడే నిలబడిపోయావు? ఇలారా, అరుగు మీద కూర్చో. అక్కడ పరమ ఘోరంగా ఉంది నీలా. అలాగా, బాగానే ఉందనుకున్నానురా. కనిపించేదిగా. సరే, తుడుస్తాను. వద్దు వద్దు నీలా, ఆ మురికి నీ ఓనికి అనుకుంటుంది. పర్వాలేదులే, ఇప్పటి వరకు అంటుకున్న మురికి కనిపించిందా ఇది కనపడడానికి? వద్దు వద్దు, తుడువకు. ఏం రంగా, నువ్వు చూస్తున్న ప్రపంచం ఎన్ని రకాలుగా కనిపిస్తుందో చూసావా? సరే ఉండు, రొట్టెలు తెస్తాను. ఇదిగో ఈ రొట్టె తిను. ఏమిటి ఈ కంచంలో తినేదా? ఏమైందిరా? అబ్బే ఏం లేదు. రంగా, ఇదే కంచంలో నువ్వు 10 ఏళ్ళ అన్నం తిన్నావు తెలుసా? రొట్టె ఎలా ఉంది? ఓ, రొట్టెకేం చాలా బాగుంది. నిన్నటిదిరా, కొంచెం పాచిపోయింది. అయినా బాగానే ఉంది. రంగా, రోజు ఇక్కడ ఆడేవాడివి, పాడేవాడివి, నవ్వేవాడివి, నవ్వించేవాడివి. ఏమైందిరా? నువ్వు చూస్తున్న ప్రపంచం బాగాలేదా? భయమేస్తుందా? నేను చూడడం బాగానే ఉంది, కానీ చూసే విషయాలే వింతగా ఉన్నాయి అంతే. రంగా 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 వచ్చేసాడు మావా. రంగా రారా. ఏందిరా దూరం పోతున్నావు? అబ్బే ఏం లేదు బాబాయ్, ఇక్కడే ఉన్నానుగా. ఒరే రంగా, ఈ డబ్బాలల్లా పైసలు ఎన్ని ఉన్నాయి జర లెక్క పెట్టురా. ఆ సింహాచలంగాడు ఎప్పుడు మన లెక్కలు తప్పేనన్నాడు. ఈసారి నీ లెక్క ఎట్లా తప్పంటాడో చూస్తాం కదా. రానియు, ఈ లెక్క చూసి వాడు కారెత్తిపోవాలి. రంగా, లెక్క అయిందారా? నువ్వు ఉండవే, వాడు ఇప్పుడే కదా మొదలు పెట్టిండు. దారి చూసుకోండి బాబు, కాలు దారితే తూలి పడతారు. అక్కడ దీపం ఉంది, అటు వెలుగులోనికి అడుగు వేయండి అమ్మా. రంగా, ఒక నిజం చెప్పరా. నిజమా? ఏమిటది? లోకమంతా మోసం మోసం అంటారు కదా, మన కళ్ళ ముందే మోసం జరిగిందంటారు కదా, అది నిజమేనారా? ఏమో, నాకు తెలీదు. వాడు ఇప్పుడిప్పుడే అన్ని చూస్తాండు పెద్దయ్యా. ఇంకా రేపుడు సందు చూసుకో, ఈ అదో ప్రపంచం గురించి దీని ఆయనకు ఒక కహానీ చెప్తాడు. ఏమిరా రంగా? రాజీ, పెద్దయ్యా, రొట్టెలు తిందాంరా.
ఏమప్పా అంతా బెరికిన గూటికి చేరుకుండారా? రొట్టెలు ఇన్నటి రొట్టెలు దాచిపెట్టుకుంటారా ఏంది? అయితే ఇవాళ ధరం లేదన్నమాటే. తిక్క రేగుద్దే ఇవాళ ఉండరా మనవన్ని మాట్లాడి. ఏమిరా రంగా యాడికో మాయమైపోయి ఉండవా? కళ్ళు రావాలని తపస్సు ఏమైనా చేసి వచ్చావా? ఏమే ఇదిగో సింహాచలం గారు, నిన్న పాచిపోయిన రొట్టెలు తెచ్చారేమి? ఇంకా నేనేవేడే ఆ మాట అనద్దంటున్నా. ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో ముష్టి బేరం పెట్టిన మీ దగ్గరికి సచ్చి సెడి ఎందుకు నడిచొస్తా ఉన్నా? ఏదో గుడ్డి బతుకులు బతుకుతున్నారు, బాగుపడతారులే అని కదా. ఎందువయ్యా ముష్టి అని 10 సార్లు వరుతో గా ముష్టి పైసలతోనే కదా నువ్వు సొత్తా బతుకుతున్నావు. చూసినావా పెద్ద ఆయన, ఈ రాజుగారి నీలుగుడు ఏదో కనకదుర్గమ్మ కాలకడ బతుకుతుంటామని మాధవ సేవ చేసినట్టు అవుద్దని అక్కడ బేరం ఉన్న రొట్టెలు మిగిల్చుకొని తెస్తా ఉంటే పాసి రొట్టె బోసి నోరు అంటాడేంది? ఇదే మర్యాదప్ప? తిక్క రేగుద్ది. నాకు రేగుద్ది. రాజీ సింహాచలం గారు కోప్పడకండి, వాళ్ళు చిన్న పిల్లలు. పిల్లకాయల మదిగా ఉండాలి సామె. గుడ్డి జనాలకెందుకు అంత పెద్ద మాటలు? ఎవడివే గుడ్డి జనాలు? ముందు పైసలు లెక్క పెట్టు. ఏమన్నావురా? కరీం, మీరందరూ లోపలికి పదండి. ఆ డబ్బుల సంగతి రంగడు చూసుకుంటాడు. పదండి. రంగా నీకు కళ్ళు కనిపిస్తుండాయారా? అవునరా, నిజాన్ని ఇప్పుడిప్పుడే సరిగ్గా చూడడం నేర్చుకుంటున్నాను. రంగా వెళ్ళిపోతావారా? నీలా, నీకు తెలియదు నీలా, ఇంతవరకు నేను చూసింది చెప్పలేక, తెలిసింది దాచుకోలేక గిజగిజలాడుతున్నాను. మీరు ఎంత మురికి బతుకుతున్నారో మీకు తెలీదు. అవునా, మాకు కూడా తెలీదు.
తెలుసుకోవాలని కూడా లేదు. కానీ నాకు తెలుసు, ఈ చేప, మురికి పట్టిన కంచాలు, ఈ మురికి కాలువ, జనాల చీదరింపులు, ఈ ఆకలి. రే ఇన్నేళ్ల సంది నువ్వు ఈ కంచెలలో తిన్నావురా, ఈ మురికాల పక్కన పంటున్నావురా. అది నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకడం మహాఘోరం రా. ఏమన్నావురా? ఘోరమా? ఘోరం కాక ఆ చెత్త కుండి ప్రక్కన ఈ మురికి కాలువను చూస్తూ, మీ పాచిపోయిన రొట్టెలు తింటూ, మురిగిన కోడిగుడ్ల కంపు కొట్టే మీ శరీరాల వాసనలు పీలుస్తూ నేను ఇక్కడ ఉండలేను, నేను నిల్చోలేను, నిద్రపోలేను, నేను వెళ్ళిపోతాను. రే రంగా, పోతే పోరా, నువ్వు ఏడున్నా చల్లగుంటే మాకు అది చాలురా. పోరా పో. వెళ్ళరా, వెళ్ళు. మేమందరం చూడాలని గొప్ప సత్యాన్ని కనుక్కున్నావు నువ్వు. అట్లానే కానీ వెళ్ళరా, వెళ్ళు. బాయ్, నిజంగా వెళ్ళిపోతావా బాయ్? నీకు కళ్ళు వచ్చినాక మా అందరినీ దూరం చేసి వెళ్ళిపోతావా? ఒరే రంగా, వెళ్ళిపోతావారా? అరే వెళ్ళిపోతావా? అరే, వెళ్ళమాకురా, 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 ఏయ్, వెళ్తే వెళ్ళు. వెళ్ళమాకురా. అరే రంగా, వెళ్ళమాకురా. ఎందుకురా ఏడుస్తారు? వాడు బాగుపడటం మీకు ఇష్టం లేదా? వెళ్ళనీయండిరా. వాడు ఎక్కడున్నా మనవాడే, మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వాడు ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తాడురా. ఊరుకోండి, ఊరుకోండిరా. ఒరే రంగా, వెళ్ళిపోతావారా? కనీసం మన 10 ఏళ్ల స్నేహానికి గుర్తుకు రావట్లేదా? నీలా, నేను నీ స్నేహాన్ని వదిలి వెళ్ళడం లేదు. నన్ను అర్థం చేసుకో. ఏంటో నిన్ను అర్థం చేసుకునేది? నీ కళ్ళు మన హృదయాలు ఎడగొడితే నేను అనుకోలేదు. నీలా, ప్లీజ్ అట్లా మాట్లాడకు. ఈ లోకం నన్ను కుక్కని చేసి ముక్కలు ముక్కలుగా చేసింది. ఇప్పుడు నాకు ఈ ప్రపంచానికి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. ఇది సత్యానంతర యుగం, ప్రేమానంతర యుగం. ఈ భూమండలంలో గుండె ఉన్నవాడు మనిషి కాడు. డబ్బులు, డబ్బులు, కేవలం డబ్బులున్నవాడే మనిషి. దానికోసం నా దగ్గర ఉన్న ఒకే ఒక్క మార్గం డబ్బులు సంపాదించడం. అందుకోసం నేను ఏమైనా ఏమైనా ఎంత దాకైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. నా నీల, ఈ ప్రయాణంలో నాకు జీవితాంతం తోడుంటావా? ఉండను, సచ్చినా ఉండును. సిగ్గు లేదు నీతో పాటు నన్ను గట్టి తినమనడానికి? నీలాంటి యదవులకి ఇది సత్యానంతరం ప్రేమానంతర యుగం. ఇది నాకు సత్యయుగమే. ఇక తక్షణమే నా దగ్గర ఉండకు, వెళ్ళిపో. నీలా, 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 నీలా. అయ్యలారా, బాబుల్లారా, ఆకలికి అలమటించిపోతున్న గుడ్డి వాళ్ళం కాపాడండి, రక్షించండి. బాబు, ధర్మం చేయండి ఆయన. మీ కాలు కింద చెప్పులు అనుకుని ఆదరించండి. మీ ఎంగిలి కుడితిని బతకనివ్వండి. బాబు ధర్మం, బాబు, బాబులారా, ధర్మం చేయండి ఆయన. అయ్యలారా, ధర్మం. బాబు, ధర్మం చేయండి ఆయన. కళ్ళు లేని కబోదులం తండ్రి. బాబు, ధర్మం చేయండి ఆయన. దానం చేయండి అయ్యా.
ధర్మపరులు చల్లగా ఉండాలయ్యా. దొంగ ఇక్కడ నిలబడండి. అట్లానే రంగా. డబ్బులు ఏమైనాయిరా? దొంగలు ఎత్తుకుపోయినా? నీ దొంగలు ఎత్తుకపోయారు. సుఖంగా గౌరవంగా ఏదో దొరికింది ఎంత తినుకుంటూ బ్రతుకుతున్నాను. మనల్ని కుక్కల కంటే హీనం చేసిండు. ఇంత చేసినా మనం తినేది రోజు సదికూడే, తాగేది గంజి నీళ్ళే. ఛీ ఈ అమ్మ. ఒరే గుడ్డి రాస్కెల్స్, నోరు మూసుకొని ఉండలేరా? ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియకుండా వాగితే వచ్చే పేరాలు కూడా చెడిపోతాయి. మీరు ఎలాగో వాగలేరని కిరాయికి మనుషుల్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. డబ్బుకు డబ్బు నష్టం, మీకు పెట్టే తిండి నష్టం. రంగా, ఇది అన్యాయం రా. మిమ్మల్ని కూర్చోబెట్టి ఉత్త పుణ్యానికి మేపుతుండడం కూడా అన్యాయమే. రే, ఇవాళ నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావంటే దానికి మేమేరా కారణం. మేమే కనుక నీ కళ్ళు ఇవ్వకుంటే నీ బ్రతుకు. నోరు మూయ్. సిగ్గులేదా మాట్లాడడానికి? మీకు లేని శక్తి నాకుంది. పెరిగాను, పెద్దవాడిని అయ్యాను. నేను మంచివాడిని కనుక మీకు గంజి నీళ్ళైనా పోస్తున్నాను. లేకపోతే ఇదివరకు తినే రోజు తినేవాళ్ళు, పస్తున్న రోజు పస్తులు ఉండేవాళ్ళు. ఈవేళ ఖచ్చితంగా గంజి నీళ్ళకైనా నోచుకున్నాను. దానికి సంతోషించండి. సరే, మా సంగతి పోని. ఇలా నలుగురిని అన్యాయం చేయటం మోసంరా. గుడ్డి వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు తినడం తప్పురా. తప్ప? ఈ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తే ఇలాంటి చెత్త కబుర్లు చెప్పో భయ్యా. ఆ మాటకొస్తే గాంధీ, అంబేద్కర్లు, మార్క్స్ల పేర్లు చెప్పుకొని, రాముడు, రహీం, జీసస్ల పేర్లు చెప్పుకొని ఎంత మంది బ్రతకడం లేదు. అయ్యో భగవంతుడా, నువ్వు ఎంత మారిపోయావురా రంగా. కాకా, గిట్లా అవుతుందని ఎప్పుడు సందో చెప్తూనే ఉన్నా. నువ్వు అసలు నా మాట వెళ్ళలేదు. ఇంక ఈ దొంగన గుడితో మనకిడి పని పదండి పోదాం. నువ్వు ఎప్పుడైనా బాగుపడతావని ఒక చిన్న ఆశ ఉండిందిరా. అది ఇలా చచ్చిపోయింది. ఇక నువ్వు ఎప్పటికీ బాగుపడవురా, బాగుపడవురా. ఏమాస్, మన భక్తులంతా వెళ్ళిపోతున్నట్టున్నారే. అరే జగ్గు, ఇక్కడికి మరొకడు వచ్చి బిచ్చమెత్తడానికి వీల్లేదు. ఈ గుడి దగ్గర బిచ్చగాళ్ళని మనం కాంట్రాక్టు పాడాం, తెలిసిందా? కాని బాస్, పక్క వీధి కాంట్రాక్టరు ఆ వీధిలో ఉన్న బిచ్చగాళ్ళను మన వాళ్ళ మధ్య కూర్చోబెడుతున్నాడు. మొన్న అడిగితే ఎదిరిస్తే ఈ ఊళ్ళో ఉన్న బిచ్చగాళ్ళను బెడద లేకుండా చేస్తా అన్నాడు. ఎవడ్రా అన్నదే? అలా అనడానికి ఎన్ని గుండెలు? ఇది మన రాజ్యం రా, ప్రజల రాజ్యం. వాళ్ళని బిచ్చగాళ్ళగానే బ్రతకనివ్వడానికి మనం ఏం చెయ్యడానికైనా సిద్ధమే. వాళ్ళు ముష్టెత్తుకునేటట్టు చేయడమే మన లక్ష్యం. వాళ్ళ కనీసపు హక్కుల రక్షణకు అంటే వాళ్ళు నిరాఘాటంగా ముష్టెత్తుకునేటట్టు చెయ్యడమే. దానికోసం కిరాయికి మనుషుల్ని పెట్టి నిరాహార దీక్షలు చేద్దాం, హర్తాలు చేద్దాం, బంధులు చేద్దాం, బస్సులు తగలబెట్టేద్దాం. ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేద్దాం.
ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేద్దాం. పోలీసులు ఎన్కౌంటర్లు చేసినా, రౌడీలు మన అమ్మల్ని అక్కల్ని చర్చినా మన లక్ష్యం వదలొద్దు. డబ్బులిచ్చి పాఠాలు రాయిద్దాం, పదవులిచ్చి పద్యాలు రాయిద్దాం. ఈ పుష్టి వాళ్లకు పార్లమెంటుల్లో, అసెంబ్లీలో రిజర్వేషన్లు కావాలి. ముష్టివాడు ముఖ్యమంత్రి అవ్వడం కోసం, ముష్టివాడు ప్రధానమంత్రి అవ్వడం కోసం నా ప్రాణాలైన త్యాగం చేస్తాను. జై అఖిల భారత ముష్టివాళ్ళ సంఘానికి, అఖిల భారత ముష్టివాళ్ళ సంఘానికి, అఖిల భారత ముష్టివాళ్ళ సంఘానికి, ముష్టివాళ్ళ సంఘానికి, ముష్టివాళ్ళ సంఘానికి, ముష్టివాళ్ళ సంఘానికి, ముష్టివాళ్ళ సంఘానికి, ముష్టివాళ్ళ సంఘానికి. వనరంగడు 2 సంవత్సరాలు కష్టపడి రకరకాల గడ్డి తిని తన చిరకాల స్వప్నం నెరవేర్చుకున్నాడు. నేను సత్యసంధుల రంగయ్య శాసనసభ్యునిగా ఎన్నికైన వాడనై దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. శాసనము ద్వారా నిర్ధారించబడిన భారత రాజ్యాంగము పట్ల యథార్థమైన విశ్వాసమును, విధేయతను కలిగి ఉంటానని నేను ఇప్పుడు చేపట్టబోయే నా కర్తవ్యమును శ్రద్ధతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. దురదృష్టవశాత్తు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే సత్యసంధుల రంగయ్య గారిని పోలీసు అరెస్ట్ చేశారు. కానాపేట భూ కబ్జా కేసు, ఆశీర్వాదం హత్య కేసు, స్వర్ణలత ఆత్మహత్య కేసుల్లో రంగయ్య గారు నిందితుడిగా ఉన్నారు. ఇది నా శత్రువులు చేసిన కుట్ర. న్యాయం తప్పకుండా గెలుస్తుంది. నేను తప్పకుండా బయటికి వస్తాను. అఖిల భారత ముష్టివాళ్ళ సంఘానికి, అఖిల భారత ముష్టివాళ్ళ సంఘానికి రంగన్ని విడుదల చేయాలి, రంగన్ని విడుదల చేయాలి, రంగన్ని విడుదల చేయాలి. రాజీ, కరీం, నీలా రంగన్ని జైల్లో పెట్టారంట. నాకైతే మస్తు ఖుషిగా ఉంది కాక. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కదా బాయ్. నీలా, నువ్వెందుకే బాధపడుతున్నావు? అదేం లేదు మామ, బాగానే ఉన్నాను. సరే సరే, ఆడి సంగతి మనకి ఎందుకు గాని, పొద్దుపోతుంది పెద్దయ్యా. నువ్వు అసెంబ్లీకి పో, నేను టీవీ నైన్కి పోతా. కరీము, నువ్వు మక్కా మసీదుకి పోరా. నిలవేని నువ్వు రవీంద్ర భారతికి పోవే.
నీలా 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 రంగా ఎవరు? రంగడేనా? నీలవేణి బాగున్నావా? ఓ చాలా బాగున్నాను. అయ్యో నువ్వు జైలుకి పోయావంట కదరా? అప్పుడే నీకు కూడా తెలిసిపోయిందా? అవును, నిన్న పోయాను, ఈరోజు వచ్చేసాను. సరే సరే, ఇంకా బయలుదేరు. ఎక్కడికి రా? నీకు తెలుసు, నీకోసం నేను పెళ్లి కూడా చేసుకోలేదు. నేను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు నాకు మాట ఇచ్చావు. 5 సంవత్సరాలు నీకోసం వేచి ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు. తొందరగా బయలుదేరు. నీకోసం సిటీలో ప్లాట్ కూడా కొన్నాను. నీకు అధికారం తక్కువ ఉందని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకురా. ఆడదంటే నీ జేబులని సిగరెట్ పెట్టి కాదు, ఎప్పుడంటే అప్పుడు వెలిగించుకోవడానికి. నీలా గుర్తుందా ఆ రోజు ఏమన్నావో? మా శరీరాలు మురిగిన కోడిగుడ్లు కంప కొడుతుందని చేదరించుకొని వెళ్ళిపోయావు. అబ్బా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ పాత జీవితాన్ని తవ్వుతావు? నాలాగే నీ జీవితాన్ని కూడా మార్చేస్తాను. పద పోదాం. అంటే నువ్వు పడుకున్నట్టే నన్ను కూడా వేరే వాళ్ళ దగ్గర పడుకోబెడతావా? నీలా నీలా నన్ను అర్థం చేసుకో. నేను ఏ తప్పు చేయలేదు. సొసైటీలో అందరు చేస్తున్నదే నేను చేస్తున్నాను. ఇప్పుడు నీతికి నిజాయితీకి ఈ భూమి మీద స్థానం లేదన్న సంగతి నీకు తెలుసు. నేను ఏ పని చేస్తే ఏముంది? నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. బయలుదేరు, వెంటనే బయలుదేరు. నాకు చాలా పనులున్నాయి. నువ్వు ఏ గంగలైనా దూకు, నాకు సంబంధం లేదు. మా అమ్మ నాన్నలు మా తాతల్లాగే జీవిస్తా, విలువలతోనే జీవిస్తా. లోకంలో ప్రతి మనిషిని అన్కండిషన్లుగా ప్రేమిస్తా. నా మట్టి నుంచి, నా గ్రామం నుంచి ఒక్క అంగుళం కూడా ఎక్కడికి జరగను. నీలాంటి దుర్మార్గుడు నా ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. మనం 10 సంవత్సరాలు కలిసి జీవించాం. ఇదిగో ఇక్కడే అమ్మ కనకదుర్గ సాక్షిగా. అవును, కలిసి జీవించామురా. 10 ఏళ్ళు కన్న తల్లిలా నీకు సేవలు చేశాను. ప్రేయసిలా ప్రేమని కామాన్ని పంచాను. కానీ నీతో కాదు, నా రంగడితో. నా రంగడు ఎప్పుడో చచ్చిపోయాడు. నీలా అంత మాట అనకు. నేను ఎప్పటికీ నీ రంగన్నే. ఇదిగో ఒక్కసారి నన్ను ముట్టుకొని చూడు, నువ్వు నా గుండెలు గుర్తుపడతావు. ఛీ! నువ్వు నన్ను ముట్టుకోకు. ముట్టుకునే అర్హత ఎప్పుడో కోల్పోయావు. నువ్వు మనసు అంటేనే విరక్తి పుట్టేటట్టు చేసావు. నేను ఈ ప్రపంచంలో ఏ పురుషుని వైపు నేను చూడలేను. నీలా, నువ్వు నా గురించి విన్నవన్నీ నా శత్రువులు సృష్టించిన అబద్ధాలు. నా పేరు మీద 1 ఎకరా భూమి లేదు. స్వర్ణలత ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె నన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టింది. నీకోసం ఆమె చేసుకున్నాను. ఆశీర్వాదంది యాక్సిడెంట్. వచ్చే నెల నా మీద ఉన్న కేసులన్నీ తొలగించేస్తున్నారు. నన్ను నిర్దోషిగా నిరూపించుకుంటున్నారు. ప్లీజ్ నన్ను నమ్ము. నీ నాటకాలు నా దగ్గర పాలవు. అమ్మ కనక దుర్గమ్మ మీద ఒట్టు. నువ్వు సరియాను. ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తాను. నా ఆస్తులన్నీ తెలంగాణ గుడ్డి వాళ్లకు రాసిచ్చేస్తాను. కట్టు బట్టలతో నీతో వచ్చేస్తాను. ఇన్ని సంవత్సరాలు చాలా నరకాన్ని అనుభవించాను. ఇక నా వల్ల కాదు. నన్ను ఒంటరిగా వదిలేయి. లేదంటే రాజీ కరీమామ వస్తే నిన్ను చంపేస్తారు. నీలా, వాళ్ళకు నేను క్షమాపణలు చెప్తాను. వాళ్ళ సంగతి వదిలే. అక్కడ 1000 మంది నా మిత్రులు, నా అభిమానులు, నా కార్యకర్తలు మన కోసం ఎదురు చూస్తున్నారు. నేను తీసుకొస్తున్నానని వాళ్ళకు మాట ఇచ్చాను. ప్లీజ్. మొట్టి పగలు మొండి పాడుకో. వదిలేరా నన్ను. గుడ్డిదాన్ని. నీ చుట్టూ లక్షల మంది కళ్ళున్న అందగత్తులున్నారా. కానీ ఈ భూమండలంలో నీలవేణి ఒక్కటే ఉంది. నీ డైలాగులు మూసుకొని ఇక్కడి నుంచి పో.
లేదంటే 100 అని పిలుస్తాను. ఇంకా నీకు అర్థం కావడం లేదా? ఈ నీటి పొడుగా ప్రజాస్వామ్యం 4 స్తంభాలు. రాజకీయం, మీడియా, వ్యవస్థ, న్యాయం, పోలీసు నా 4 జేబుల్లో ఉన్నాయి. నేను తలుచుకుంటే ఈరోజే, ఈ క్షణమే అమ్మ కునక దుర్గమ్మ ముందే నేను తాళి కట్టగలను, మళ్ళీ శోభనం చేయగలను. అరే నువ్వు మనిషివా మూగాడివా? చెప్పుతే వినిపించుకోవా? కానీ నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. సరే, నీ ఇష్ట ప్రకారమే, కానీ నీ ఆలోచనల ప్రకారమే జీవించు. పెళ్లి చేసుకోని అవసరం లేదు, నన్ను ప్రేమించని అవసరం లేదు, నాతో పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు, కలిసి జీవించాల్సిన అవసరం లేదు. కనీసం నీ హృదయంలో ఒక శ్వాస ఇవ్వు, నీ పాదాల దగ్గర ఒక అంగుళం స్థలం ఇవ్వు. నీలా నీలా ఒరే, ఎప్పుడో చెప్పాను కదా నా మనసులో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని. నీలా వెళ్తున్నా. నీలా ఆఖరిసారిగా చెప్తున్నాను, దయచేసి నా మాట విను. నువ్వు చంపినా సరే నా శవం కూడా నీతో రాదు. నీ అమ్మ గుడ్డిముండ, మునిగిపోతున్నాను, మరణిస్తున్నాను అని నేను గుండెలు పగలగొట్టుకొని ఆక్రోశిస్తుంటే తల మీద కూర్చొని ముంచి చంపుతున్నావు కదనే. ఏం చూసుకొని నీకు ఇంత అహంకారం? ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడో నేను చూస్తానే. ఒరేయ్! అమ్మా! రాజీ! కానీ! మామ! కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయినట్టు ఈరోజు నిన్నెత్తుకుపోయి 1000 మంది ముందు పెళ్లి చేసుకొని అందరి ముందు శోభనం చేయకుంటే నేను మా నాన్న సత్య సాంబయ్యగా పుట్టలేదనుకో. ఒరేయ్! అమ్మ కనకదుర్గ సాక్షిగా మహిషాసుని చంపినట్టు ఈరోజు నీ ప్రాణాలు గాల్లో కలుపుకుంటే నా పేరు నీలమణియే కాదు. సరే, వెళ్ళిపోతున్నాను. ఏదో ఒక రోజు మళ్ళీ తప్పక వస్తాను. ఈ ప్రపంచంలో నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అమ్మా! 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 కాపాడు! ఒరేయ్, ప్రేమ అంటే స్వేచ్ఛరా. మనసును ఒక్కొక్కడికి ఇచ్చుకుంటేనే లోకంలో స్త్రీ పురుషులు భార్య భర్తలు అస్సలు కాలేరు. ప్రేయసి ప్రియులు అసలు కాలేరు.
నన్ను క్షమించు. ఇవే కళ్ళు కదా నిన్ను రాక్షసుడిగా తయారు చేసింది, ఇవే కళ్ళు కదా మేమందరం కలిసి నీకు ఇచ్చింది. సరే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుంటున్నాను. జై కనకదుర్గ. బిడ్డ, నువ్వెందుకమ్మా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నావు? నీ మీద ఇంకా 3 పురుషుల ఆధారపడి ఉన్నారు, మర్చిపోయావా తల్లి? అయినా ఈ రంగడి 2 కళ్ళు పీకేయగలవు, కానీ నీ చుట్టూ కోటాను కోట్ల కామాంధకార కళ్ళను ఎలా పీకేయగలవు తల్లి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు తల్లి. నన్ను క్షమించమని చెప్పు తల్లి. నేను ఈ భూపతి అంతకాలం ఉన్నంతకాలం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను వదిలేయమని చెప్పు తల్లి. ఆమెకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. నార్మల్, మీరందరూ చెప్పండి, ఇది వీళ్ళిద్దరి సమస్యనా లేక ప్రపంచంలోని స్త్రీ పురుషులందరి సమస్యనా? అయినా ఇలాంటి రంగాలు తయారు కావడానికి ఈ రంగడు ఒకడే కారణమా లేక ఇందులో మీ చేయి కూడా ఉందా? చెప్పండి, ఈ రంగాన్ని ఏం చేద్దామో చెప్పండి. నీలవేణి, విన్నావు కదా ప్రజల అభిప్రాయం. ఇంకా నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చెయ్యి. నేను వెళ్ళిపోతున్నాను. శంభో నీలా, ఈ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూపించాను. నన్ను క్షమించు. అవును, ఈ గుడ్డి కళ్ళకి ఈ ప్రపంచాన్ని చూపించావు. సరే, నువ్వు మనిషిలా బ్రతకడానికి ఈ గుడ్డి ప్రభుత్వాల ఈ గుడ్డి ప్రజల మధ్యలో నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. వెళ్ళు, తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదృష్టవంతులు మీరు. వడ్డించిన విస్తరి మీ జీవితం. అభాగ్యులం మేము. సరిహద్దులు దొరకని చీకట్లలో మా సంచారం. వెలుగును ప్రేమిస్తారు మీరు, మనుషులను ద్వేషిస్తారు. మా కులం, మతం, ప్రాంతం, జీవితం అంటే అసహ్యం మీకు. మంచిని గురించి మర్యాద, మపితం గురించి నడత, నాణ్యం, విలువలు, శీలం, ప్రేమం, కామం గురించి నిశ్చితాలు మీరు. మీ కన్నుల చూపులు సరళ రేఖలు. రేఖ కవితలు వారంతా నేరగాలు. మీ రేఖను రక్షించుకోవడానికే ఈ ప్రభుత్వాలు, మతాలు, న్యాయస్థానాలు, ఉరికొయ్యలు, రక్షక పట వర్గాలు, చెరసాలలు, కవితలు, కళలు. మీ రేఖ చెదిరితే మా కళ్ళను
పొడి చేస్తారు మీరు. మా మనసులో తొంగి చూడకుండానే మరణ శిక్షలు వేస్తారు మీరు. అభాగ్యులం మేము, అనాథలం మేము. చేయని నేరానికి జీవితం జైళ్ళలో కృషించిపోతున్న వాళ్ళం. మీరు చేస్తే అభివృద్ధి, మేము చేస్తే కబ్జా, నేరం, హత్య. మీరు చేస్తే ప్రేమ, శృంగారం. మేము చేస్తే వ్యభిచారం, కామం, బలత్కారం. మాకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం. మేము గుడ్డి వాళ్ళగానే బతికి చచ్చిపోవాలి. మేము అవమానాలతోనే బతికి చచ్చిపోవాలి. మేము అన్నమో రామచంద్ర అని అరుస్తూనే చచ్చిపోవాలి. మీ అందరి ఇష్ట ప్రకారమే నా సమస్త ఆస్తి 300 కోట్లు ఈ 2 రాష్ట్రాల గుడ్డివాళ్ళ పేరు మీద రాసేశాను. ఈరోజే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశాను. బహుశా ఈ వార్త విని నిలవేని సంతోషంతో నాట్యం చేయవచ్చు. కానీ మీకు ఇంకా నా మీద కోపం చల్లారలేదని నాకు తెలుసు. మీ పగ పడగలు నన్ను కాటేయాలని చూస్తున్నాయని నాకు తెలుసు. సరే, అమ్మ కనకదుర్గమ్మ క్షమించింది నన్ను. నా అమ్మల కన్నా అమ్మ నా నిలవేని నన్ను క్షమించింది. మీరు నన్ను క్షమిస్తారా? మరి నన్ను నేను క్షమిస్తానా? మరి ఈ సమస్త విధ్వంసానికి, మీరంటున్న ఈ సకల నేరాలకు కారణం ఎవరు? 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 ఇవే 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 కళ్ళు కదా, ఇవే కళ్ళు కదా, ఇవే కళ్ళు కదా నన్ను మూడుకుంటే వీళ్ళని రౌడీ జాతి చేసింది. జై కనకదుర్గ. నీ దేహమే చూసి మోగిస్తీని, నీ దేహమే చూసి మోగిస్తీని, నీ చీమునెత్తురు ప్రేగులెముకల దేహమే చూసి మోహిస్తీని, నిన్ను ప్రేమిస్తీని.
దారి చూసుకోండి బాబు, కాలు జారితే తూలి పడతారు. అక్కడ దీపం ఉంది, అటు వెలుగులోకి అడుగు వేయండి అమ్మా. कोरियोग्राफी चंडे సార్ పేరు సుమజ్జీ కర్ణాటక నుంచి వచ్చారు. సౌండ్ మ్యూజిక్ ఆపరేషన్ రాజు, జయరాజ్, వంశీ, బొబ్బిలి శ్రీనివాసరావు, సందీప్, లక్ష్మి, ఆశీర్వాదం, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది మిత్రులు నాటకం గురించి మాట్లాడతారు. మీరందరూ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండాలని, 15 నిమిషాలు ఉండాలని ప్రార్థన. సదాశ్రీ గారు వచ్చి అతిథుల్ని పిలవాలని ప్రార్థన.